अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूँ। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ, संगारेड्डी। संगारेड्डी शहर के बाईपास रोड पर 30 वार्ड के हुदूद में ऋषि हाई स्कूल के करीब कायम किए गए सुप्रीम कार फोम वॉश सेंटर का इफ्तिताह बतौर मेहमान खुसूसी TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने शानदार अंदाज में अंजाम दिया। इस मौके पर सेंटर के मालिकान मोहम्मद अब्दुल मुखीत, मोहम्मद अब्दुल मजीद और मोहम्मद अजहरुद्दीन ने निर्मला जग्गारेड्डी को शाल उड़ाकर इनकी तहनीत पेश की और शुक्रिया अदा किया। इस तकारीब में मुकामी काउंसलर्स नवाजुद्दीन, राजू, मीर शाहिद अली, MG अनवर समेत दीगर मोअज़्ज़िज़ीन ने शिरकत की और नेक तमन्नाओं का इजहार किया। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। Voice. ముప్పై వార్డులో బాలాజీ నగర్ లో సుప్రీం కార్ హోమ్ వాషింగ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎంత యూజ్ అవుతుందంటే టౌన్ లో బాలాజీ నగర్ అంటే మధ్యలో అయిపోయింది, సంగారెడ్డి టౌన్ లో మధ్యలో అయిపోయింది. మరి చాలా డెవలప్మెంట్ ఉన్న ఏరియా కాబట్టి ఈ వాషింగ్ సెంటర్ చాలా ప్రజలందరూ కూడా అనుకూలంగా మరి పెట్టడం చాలా సంతోషం. మీ పేరు? కూడా ఫ్రెండ్స్ కలిసి పెట్టడం ఆలోచన చాలా మంచి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటికి ఒక కార్ కాదు, మనిషికి ఒక కార్ కాబట్టి ఎప్పుడు ఏ సార్లు సమయం పెట్టినప్పుడు ఈజీగా మరి బాలాజీ నగర్కి వచ్చి మరి క్లీనింగ్ తీసుకోవడం కానీ మరి క్లీనింగ్ మరి అవుట్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నా. మరి ఇదందరూ కూడా సంగారెడ్డి పట్టణ ప్రజలు మరి సత్యం చేసుకోవాలి. ఇక్కడే పెట్రోల్ పంప్ ఉంటుంది, మన మహిళా పెట్రోల్ పంప్ దగ్గరనే మరి స్కూల్ దగ్గర ఉంటాయి కాబట్టి సౌలభ్యం బట్టి మీ టైం బట్టి ఇక్కడ అందుబాటులో వీళ్ళందరూ ఉంటారు. తప్పకుండా మరి చేసుకోవాలి. ముఖ్యంగా మా కౌన్సిలర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. 30వ వార్డు వాషింగ్ సెంటర్ ఇనాగ్రేషన్ మేడం గారు TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క హోమ్ అంటే ఈ క్లినిక్ సుప్రీం కార్ హోమ్ వాష్ అనేది ఈ స్థానికులు ముజీబ్ అండ్ ముఖీద్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి దీని మీద మంచి అవగాహన ఉంది. వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తారు మరియు
నాణ్యమైన ఫీజు తీసుకొని క్లీన్ అని మంచి చేస్తారని చెప్పేసి వారి ఉద్దేశం, మంచి ఉద్దేశం. ఇప్పుడు అంటే ఉద్యోగాలు సరిపడి ఎక్కడ దొరకలేవు, వాళ్ళు స్వయం ఉపాధి అన్నట్టు వారు అభివృద్ధి చేసుకుంటూ మరి ప్రజలకు సేవ చేస్తామనే దృక్పథంతో ఈ హోమ్ సర్వీస్ సెంటర్ చేయడం జరిగింది. ఇట్టి హోమ్ సర్వీస్ సెంటర్ను స్థానికులు అందరూ ఉపయోగించుకోగలరని మా యొక్క మనవి. వీరు మరింత ఉన్నతి చెందాలని నేను కోరుకుంటున్నాను.